హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి 2025 ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 1 మంత్ ఉంది, డిసెంబర్ 1 ఉంది అంతే. సో 2026 స్టార్ట్ అవుతుంది. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మీరు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఎట్లా టైట్ చేసుకోవాలి, దీని గురించి నేను చెప్తాను. అందరూ కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనగానే కెమెరా కొందామా, మైక్ కొందామా, స్టూడియో పెడదామా, సో ఇదే ఆలోచనలు ఉంటారు. కానీ సో అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఎంత తేలికో దాన్ని కాపాడుకోవటం కూడా అంతే కష్టమండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఛానల్స్ హ్యాక్ అవుతూ ఉంటాయి. మీ పర్మిషన్ లేకుండా వేరే ఎవరో మీ ఛానల్లోకి ఎంటర్ అవుతారు, వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటారు, హ్యాక్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మీ ఛానల్ మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది అనమాట. సో మీ ఛానల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ ఆ ఛానల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే కొత్తగా వచ్చే మీలాంటి యూట్యూబ్ క్రియేటర్స్కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని తెలుసుకోండి, ఛానల్ బేసిక్స్ చెప్తాను ఈ వీడియోలోని మీకు. సో అవి ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సెక్యూరిటీ అండి. ఛానల్ సెక్యూరిటీ అంటే మనకి గూగుల్ అకౌంట్లో ఛానల్ మెయిల్ అనేది ఉంటుంది, ఛానల్ పాస్వర్డ్ ఉంటుంది, ఛానల్కి రికవరీ మెయిల్ ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన రికవరీ ఫోన్ నెంబర్ ఉంటుంది, 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ ఉంటుంది, గూగుల్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ మీకు తెలియాలండి. యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేయాలంటే దానికంటే ముందు ఇవి నేర్చుకోండి. ఎందుకంటే అసలు రికవరీ మెయిల్ ఇచ్చారండి ఛానల్కి, ఛానల్ హ్యాక్ అయింది అని అంటే ఛానల్కి రికవరీ మెయిల్ ఇచ్చారని అంటే అదేంటండి, అది ఎలా ఉంటుందండి, నాకు తెలియదండి, ఛానల్ మెయిల్ ఒకటే మెయింటైన్ చేస్తున్నాను అని అంటారు. అలా కాదండి, మీకు మొత్తం డీటెయిల్గా నేను చెప్తాను చూడండి. ఛానల్ మెయిల్ ఐడి, ఫస్ట్ ఛానల్ మెయిల్ ఐడి అంటే ఏంటంటే మీరు ఏ గూగుల్ అకౌంట్తో, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1234@gmail.com, లేదా నా పేరు మధు కదా, madhurock@gmail.com, ఇది నా ఛానల్ మెయిల్ అనుకోండి, అంటే @gmail.com. ఈ జీమెయిల్ అడ్రస్ మీద, అర్థమవుతుందా, ఈ జీమెయిల్ అడ్రస్ మీద నేను ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. madhurock@gmail.com స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇది ఈమెయిల్ అనేది ఇలా ఉంటుంది. ఈమెయిల్ అనేది ఎప్పుడైనా సరే ఒకటే బండ గుర్తు, @రైట్ తర్వాత gmail.com అని ఉంటే అది జీమెయిల్ అండి. ఓకేనా. సో అన్న ఈ జీమెయిల్ అంటే ఏందో కూడా నాకు తెలియదు అని అనుకుంటే, మీరు ప్లే స్టోర్ ఉంటుంది చూసారా, ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మీకు ఛానల్లో, అంటే మీరు ఏదైతే పెట్టారో దాని మీద లోగో మీద క్లిక్ చేస్తే అక్కడ మీ మెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కరికి మెయిల్ ఉంటుందండి, ఈమెయిల్ అనేది ఉంటుంది. మీరు కంగారు ఏం పడాల్సిన అవసరంలా. ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది మ్యాక్సిమం తెలుసుకోండి, అది జీమెయిల్ అడ్రస్ అని అంటారు. ఓకేనా, దాని మీద క్రియేట్ చేసుకునేదే యూట్యూబ్ ఛానల్. ఓకేనా, చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్ అంటే మనం ఏదో పేరు పెట్టాం, ఆ పేరు కొట్టేస్తే వస్తుంది అని అనుకుంటారు. అది కాదు, మీ ఛానల్కి లింక్ అయ్యి ఒక ఈమెయిల్ ఉంటుంది, అర్థమవుతుందా, మీ ఛానల్కి లింక్ అయ్యి ఒక ఈమెయిల్ ఉంటుంది. ఆ ఈమెయిల్ జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ ఉండండి, అంటే గుర్తుపెట్టుకోండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి, అందరి దగ్గర వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి, ఏమంటే ఇవన్నీ మీకు తెలుసుంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయండి. ఇక్కడే తెలియని వాళ్ళ కోసం, పాపం చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను మీకు. ఓకేనా, వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఛానల్ లోగో ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. సో వీటన్నిటిలో కూడా మీ ఛానల్ ఏ మెయిల్ మీద ఉంది, ఓకేనా, మీ ఛానల్ ఏ మెయిల్ మీద ఉంది అనేది మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, లేదా కింద ఎక్కడైనా సరే ఆ మెయిల్కి సంబంధించిన ఛానల్స్ కనిపించాయి అనుకోండి, ఆ కింద ఛానల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్ని, అంటే మీ ఛానల్ ఏ మెయిల్ మీద ఉంది అనేది చూసే విధానం. ఓకేనా, రెండోది ఏంటంటే మీ ఛానల్ మెయిల్కి రికవరీ మెయిల్ అనేది ఒకటి పెట్టుకోవాలి. రికవరీ మెయిల్ అంటే నథింగ్ బట్ అండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీ ఛానల్ మెయిల్ ఐడి ఎవరైనా సరే హ్యాక్ చేసినా, మీ ఛానల్ పాస్వర్డ్, మీ ఛానల్ మెయిల్కి సంబంధించిన పాస్వర్డ్, చాలామంది ఛానల్ పాస్వర్డ్ అంటారు, ఛానల్ పాస్వర్డ్ కాదు, జీమెయిల్కి ఉంటుంది పాస్వర్డ్, ఛానల్కి పాస్వర్డ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మీ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్కి ఒక రికవరీ మెయిల్ పెట్టుకోవాలి. సో ఈ రికవరీ మెయిల్ అంటే ఏంటిది అని అంటే, సో మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మెయిల్ మీ దగ్గర సేఫ్గా ఉంటేనే ఛానల్ కూడా సేఫ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
సేఫ్గా. ఇప్పుడు ఈ ఫోను ఈమెయిల్ అనుకోండి, ఈ ఫోను ఈమెయిల్ అడ్రస్ అనుకోండి, దీని లోపల ఒక సిమ్ ఉంటుంది చూసారా, ఈ సిమ్ కార్డు మీ యూట్యూబ్ ఛానల్. గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఈ ఈమెయిల్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచితేనే మీ యూట్యూబ్ ఛానల్ కూడా దాంట్లో జాగ్రత్తగా ఉంటుంది. ఈ ఫోన్ పోయింది అనుకోండి, అంటే ఈ మెయిల్ అనేది పోయింది అనుకోండి, మర్చిపోయారు, యాడో పెట్టి మర్చిపోయారు, లేకపోతే దీని పాస్వర్డ్ తెలియదు, ఏం తెలియదు, ఈ మెయిల్ పోయింది అనుకోండి, ఈ మెయిల్తో పాటు ఛానల్ కూడా పోతుంది. గుర్తుపెట్టుకోండి. అలా పోయినప్పుడు దాన్ని ఎలా కనిపెట్టాలి అనేదే ఈ రికవరీ మెయిల్ చేసే పని. ఓకేనా. మీ ఛానల్ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ వేరే ఎవరో పాస్వర్డ్ తీసుకొని పాస్వర్డ్ మార్చేసుకున్నారు, లేకపోతే ఎవరో హ్యాక్ చేశారు మీ ఛానల్ని, లేకపోతే మీరు పాస్వర్డ్ మర్చిపోయాడు, పాస్వర్డ్ మళ్ళీ తిరిగి రీసెట్ చేసుకోవడానికైనా సరే, లేకపోతే పొరపాటున మీ ఫోన్ రీసెట్ అయిపోయింది అంటే ఏం చేస్తారంటే కొంతమంది ఫోన్ స్టక్ అవుతుందని చెప్పేసి రీసెట్ కొట్టేస్తారు, రీస్టోర్ కొట్టేస్తారు. సో ఇలా రీస్టోర్ కొట్టిన తర్వాత మీ అకౌంట్స్ వెళ్ళిపోతాయి, అందులో నుంచి మీ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ వెళ్ళిపోద్ది. సో దాన్ని రికవర్ చేసుకోవడానికి ఈ రికవరీ మెయిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సింపుల్గా, ఇంకా సింపుల్గా, డెడ్లీ సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇంటికి 2 తాళాలు ఉంటాయి కదా, ఒక తాళం పోతే ఇంకో తాళం వాడుకున్నట్టు, అలాగే మీ యూట్యూబ్ ఛానల్ మెయిల్ అనేది మీ ఫోన్లో నుంచి వెళ్ళిపోతే ఈ రికవరీ మెయిల్ నుంచి మీ మెయిల్ని మళ్ళీ తిరిగి మీ ఫోన్లోకి వేసుకోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి రికవరీ మెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే రికవరీ ఫోన్ నెంబర్ అండి. రికవరీ మెయిల్ గురించి మీకు అర్థమైంది కదా, రికవరీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఇక్కడ కొంతమంది ఏమంటారంటే, మరి రికవరీ మెయిల్ నా దగ్గర లేదు కదన్నా, అంటే ఏ మెయిల్ పెట్టాలి అనేది ఏమన్నా చెప్పారా అని మీరు అంటారు. సో మీ దగ్గర మామూలుగా అందరి దగ్గర ఒక 2 మెయిల్స్ ఉంటాయి ఖచ్చితంగా. జీమెయిల్ అడ్రస్లో ఒక 2 ఉంటాయి. ఈ 2 మెయిల్స్లో ఒకటి ఛానల్ మెయిల్ అయితే ఇంకొక మెయిల్ ఉంటుంది కదా, మీ పర్సనల్ మెయిల్ ఉంటుంది కదా, ఛానల్ది కాకుండా పర్సనల్ మెయిల్. ఆ పర్సనల్ మెయిల్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ మెయిల్ని రికవరీ మెయిల్లోకి పెట్టుకోండి, రికవరీ మెయిల్ లాగా యాడ్ చేయండి. ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ రికవరీ మెయిల్ ఏదైతే ఉందో ఈ రికవరీ మెయిల్ 2 ఫోన్స్లో లాగిన్ ఉంచుకునేలా చూడండి. ఒకవేళ మీరు లేడీస్ అనుకోండి, మీకు మ్యారేజ్ అయింది అనుకోండి, మీ ఫోన్లో ఏం చేస్తారు, మీ ఛానల్ మెయిల్ అండ్ మీ రికవరీ మెయిల్ 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీ హస్బెండ్ ఫోన్ ఉంటుంది కదా, మీ హస్బెండ్ ఫోన్లో రికవరీ మెయిల్ లాగిన్ పెట్టేసుకోండి ఇందులో. ఒకవేళ ఈ ఫోన్లో పొరపాటున మీరు రీస్టోర్ కొట్టేశారనుకోండి, ఛానల్ మెయిల్ రికవరీ మెయిల్ 2 ఇందులో నుంచి వెళ్ళిపోయినా ఇందులో మీకు రికవరీ మెయిల్ ఉంటుంది కాబట్టి ఇందులో మళ్ళీ మీరు తిరిగి లాగిన్ చేసేటప్పుడు ఈ రికవరీ మెయిల్ సహాయంతో 2 మెయిల్స్ని మళ్ళీ ఈ ఫోన్లోకి తెచ్చుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇందులో మీ యూట్యూబ్ ఛానల్, అంటే మీ ఫోన్లో ఈ యూట్యూబ్ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన రికవరీ మెయిల్ 2 లాగిన్ ఇందులో పెట్టుకొని మీ హస్బెండ్ ఫోన్లో మాత్రం రికవరీ మెయిల్ ఒకటి లాగిన్ పెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, మరి రికవరీ మెయిల్ పెడితే మా సార్కి ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కదా, అందులో కలిసిపోతుంది ఏమనంటే కలిసిపోనివ్వండి, ఏం కాదు. దానికి సపరేట్ మెయిల్స్ వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మెయిల్ లాగిన్ పెట్టుకోవడం కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ జెంట్స్ ఏంటంటే యూజువల్గా 1-2 మొబైల్స్ వాడతారు. ఇప్పుడు నేనైతే 2 మొబైల్స్ వాడుతున్నాను. కొంతమంది ఒకటే మొబైల్ వాడతారు. ఒకటే మొబైల్ వాడినా సరే మీ బ్రదర్ దాంట్లోనో, మీ సిస్టర్ దాంట్లోనో, లేదా మీ అమ్మ, మీ నాన్న ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళ ఫోన్స్లో అయినా సరే లాగిన్ పెట్టేసేయండి. రికవరీ మెయిల్ అనేది ఎప్పుడైనా సరే 2 ఫోన్స్లో లాగిన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బై మిస్టేక్ ఈ ఫోను మీకు రీస్టోర్ కొట్టినా, ఈ ఫోన్ పోయినా, లేకపోతే ఈ మెయిల్ పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినా, ఏదైనా ఒక సంఘటన జరిగినా కానీ మీకు బ్యాకప్ ఈ ఫోన్లో రికవరీ మెయిల్ లాగిన్ ఉంటుంది కాబట్టి మీ ఛానల్ని లాగొచ్చు, రికవరీ మెయిల్ని కూడా మళ్ళీ మీ కొత్త ఫోన్లో వేసుకోవడానికి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. సో నెక్స్ట్ ఏంటంటే రికవరీ ఫోన్ నెంబర్ అండి. ఓకేనా. ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్, 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ అని 2 ఉంటాయి. మీరు కావాలంటే 2 ఒకటే నెంబర్ ఇవ్వచ్చు, లేదా 2 నెంబర్స్ అయినా ఇవ్వచ్చు, వేరు నెంబర్స్ అయినా ఇవ్వచ్చు. కానీ ఏ నెంబర్ ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఏదో ఒకసారే కదా అని చెప్పేసి టకా రికవరీ ఫోన్ నెంబరు, 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ 2 ఒకటే పెడతారు. పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, పెట్టుకోవచ్చు. ఓకేనా. సో అట్లా పెట్టిన తర్వాత ఆ సిమ్కి రీఛార్జ్ చేయరండి. ఇప్పుడు రీసెంట్గా రీఛార్జ్ చేయకపోతే ఈ నెట్వర్క్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మెసేజ్లు ఆపేస్తున్నారు, ఫోన్ కాల్స్ ఆపేస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత సిమ్ని డీయాక్టివేట్ చేసేస్తున్నారు. సో
నేను డీల్ చేసిన కేసెస్లో చాలా కేసెస్ ఇలాగే జరిగినాయండి. ఏమంటే నేను ఛానల్ రికవర్ చేసేటప్పుడు సార్ ఈ నెంబర్ లింక్ అయి ఉంది కదా, ఈ నెంబర్కి ఓటీపీ వస్తుంది చూడండి అంటే, సార్ అది ఎప్పుడో నేను 1 year ఎగో ఇచ్చాను, దానికి రీఛార్జ్ లేదు, ఆ సిమ్ కూడా డీయాక్టివేట్ అయింది, పడేసాను సార్ నేను అని అంటారు. అది పడేసారంటే అవ్వదండి, ఖచ్చితంగా నెంబర్ కావాలి అని చెప్పేసి అంటే నానా తంటాలు పడిపోయి నెట్వర్క్ వాళ్ళని అడిగితే ఆ సిమ్ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా వాడే ఫోన్ నెంబరే మీరు రెగ్యులర్గా వాడే ఫోన్ నెంబరే రికవరీ ఫోన్ నెంబర్కి అండ్ అట్లాగే మన 2-step వెరిఫికేషన్కి ఇవ్వాలండి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో అది రికవరీ మెయిల్ అయిపోయింది, రికవరీ ఫోన్ నెంబర్ అయిపోయింది. 2-step వెరిఫికేషన్లో కూడా సేమ్ నెంబర్ ఇవ్వచ్చు అండి. ఏంలా ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, మరి రికవరీ ఫోన్ నెంబర్ దేనికన్నా? సేమ్ ఇది కూడా అంతే. రికవరీ మెయిల్ ఏదైతే చేస్తుందో పని, రికవరీ ఫోన్ నెంబర్ కూడా అంతే. నా అకౌంట్ పోయిందండి, నేను గూగుల్ వాడికి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, సరేరా బాబు ఈ అకౌంట్ నీదే అని చెప్పి ప్రూఫ్ ఏంటి అని అంటే, ఇదిగోరా నాయన నా రికవరీ ఫోన్ మెయిల్ ఐడి ఇగో దానికి ఇదే లింక్ అయింది అని అంటాం. సరే ఓకే, రికవరీ ఫోన్ నెంబర్ వెరిఫై అయింది అంటే 50% ఈ అకౌంట్ నీదే అని చెప్పి వెరిఫై చేస్తాడు గూగుల్ వాడు. ఇంకొక 50% వెరిఫై చేయాలి కదా, అక్కడ ఏం చేస్తాడు అని అంటే రికవరీ ఫోన్ నెంబర్ ఆ జీమెయిల్ ఐడికి, అంటే మీ ఛానల్ జీమెయిల్ ఐడికి రికవరీ ఫోన్ నెంబర్ ఏది ఇచ్చారు అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏదైతే రికవరీ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ రికవరీ ఫోన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, 2-step వెరిఫికేషన్కి రికవరీ ఫోన్ నెంబర్కి రెండింటికి ఒకటే నెంబర్ అయినా ఇవ్వచ్చు, 2 నెంబర్స్ అయినా ఇవ్వచ్చు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఇక 2-step వెరిఫికేషన్ అంటే ఏంటి అని అంటే, జస్ట్ లైక్ ఏం లేదు, మీ ఫోన్లో డేటా లేదు, మీ ఫోన్ అందుబాటులో లేదు, మీరు వేరే ఫోన్లో లాగిన్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ మెయిన్ డివైస్లో నెట్వర్క్ లేదు కదా, మరి వేరే ఫోన్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి లాగిన్ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఎలా పడితే అలాగా లాగిన్ అవ్వదు ఇందులోకి. అంటే ఇందులో ఉన్న ఛానల్ ఇందులోకి ఎక్కించుకోవాలంటే డైరెక్ట్గా రాదు. సో ఇందులో మీరు పెట్టిన సెక్యూరిటీ లెవెల్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఛానల్ మెయిల్ కొట్టి దాని పాస్వర్డ్ కొట్టి, తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత ఈ ఫోన్ ఆన్లో ఉంటేనేమో నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ మనం నొక్కితేనే ఈ ఫోన్లో కొత్త ఫోన్లోకి లాగిన్ అవ్వద్దు. ఒకవేళ ఇందులో నెట్ లేదు, ఏం లేదు, సిగ్నల్ సరిగ్గా రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ కొత్త ఫోన్కి ఏదైతే ఇందులో మనం 2-step వెరిఫికేషన్కి నెంబర్ ఇస్తామో, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, 2-step వెరిఫికేషన్ అంటే సపరేట్ నెంబర్ పెట్టాలి అని. అట్లా కాదు, 2 ఒకటే పెట్టుకోవచ్చు, లేదా 2 డిఫరెంట్ నెంబర్లు పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాను అని అనుకుంటే 2-step వెరిఫికేషన్కి రికవరీ ఫోన్ నెంబరు 2 ఒకటే పెట్టుకోండి. ఈ ఫోన్లో నెట్వర్క్ లేదు, అర్జెంట్గా ఈ ఫోన్లో లాగిన్ పెట్టాలి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇందులో కొట్టేసి ఛానల్కి సంబంధించింది నెక్స్ట్ కొట్టిన తర్వాత, ఈ ఫోన్లో డేటా లేదు కాబట్టి గూగుల్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో, అంటే గూగుల్ ఈ డివైస్ని రికగ్నైజ్ చేయడానికి కష్టమైంది, అప్పుడు ఏం చేస్తారు, ట్రై అనదర్ వే కొడితే 2-step వెరిఫికేషన్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. గూగుల్ వాడు ఈ సిమ్కి, అంటే ఈ ఛానల్కి లింక్ అయిన నెంబర్ ఏదైతే ఉందో, రికవరీ ఫోన్ నెంబరు 2-step వెరిఫికేషన్కి ఏదైతే నెంబర్ లింక్ చేసి ఉన్నామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓకేనా? సో ఆ ఓటీపీ ఇందులో వచ్చిన ఓటీపీని ఇందులో కొడితే ఇందులో లాగిన్ అయిపోద్దండి, అంటే ఇందులో ఉన్న ఛానల్ ఇందులోకి ఎక్కిపోద్ది, ఓకేనా? సో మీకు అర్థం అవ్వాలని క్లియర్గా కొంచెం స్పష్టంగా చెప్పాను. చెప్పిందే చెప్పి కొంచెం డ్రాగ్ చేశానని మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు, పాపం మనం వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో 1-2 సార్లు చెప్పాను, అది కూడా మీ జాగ్రత్త కోసమే. సో ఇక గూగుల్ ప్రాంప్ట్ అంటే చెప్పాను కదా, గూగుల్ మీరు ఏ ఫోన్లో అయితే వాడుతున్నారో మీ ఛానల్ని, ఆ ఫోన్ని రిజిస్టర్ చేయటం గూగుల్ ప్రాంప్ట్ అంటారు. సో అది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి, మీరు స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏ ఫోన్ వాడుతున్నారు, ఏ నెట్వర్క్లో ఉన్నారు మొత్తం కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది మనం సొంతగా సెట్ చేయాల్సిన అవసరం లేదు, గూగుల్ ప్రాంప్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఛానల్ పాస్వర్డ్స్ అండి, అదే మన మెయిల్ పాస్వర్డ్స్. సో మారండి, ఇకనైనా మారండి. సాయిబాబా 123, అల్లా 786, జీసస్ సేవ్స్ మీ. సో ఈ పాస్వర్డ్స్ తీసేయండి దయచేసి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఏబిసిడి అని ఫోన్ నెంబర్ పెడతారు, లేకపోతే వాళ్ళ పేరు పెట్టి ఫోన్ నెంబర్ పెడతారు. ఫోన్ నెంబర్స్ కానీ లేకపోతే దేవుళ్ళ పేర్లు కానీ ఇవి ఈజీగా క్రాక్ చేయవచ్చండి. క్రాక్ అంటే ఈజీగా హ్యాక్ చేయవచ్చు ఇలాంటి పాస్వర్డ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టకండి, ఇలాంటి పాస్వర్డ్స్ అసలే పెట్టకండి. మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ ఇస్తాను చూడండి. ఇలాగా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ కీస్ ఉండాలి,
అండ్ నెంబర్స్ ఉండాలి. ఓకేనా? ఈ 4 కాంబినేషన్ కలిపి మీరు ఒక పాస్వర్డ్ తయారు చేసి ఆ పాస్వర్డ్ని కుదిరితే ఒక పేపర్ మీద రాసుకొని సేవ్ చేసుకోవటము, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా సేవ్ చేసుకోవటం, లేకపోతే ఒక పుస్తకం మీద రాసుకోండి, అది అలాగే ఉంటుంది చెరిగిపోకుండా. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో పెట్టుకోండి ఆ పాస్వర్డ్స్ అనేది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు సాయిబాబా 123, అల్లా 786, జీసస్ సేవ్స్ మీ ఇట్లాంటి పాస్వర్డ్స్ పెట్టి, లేకపోతే ఫోన్ నెంబర్స్, ఐ లవ్ యూ, ఇవన్నీ ఈజీగా క్రాక్ చేస్తారండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటారు, పాస్వర్డ్ ఏం పెడతారు అనుకున్నారు, పాస్వర్డ్ అనే పెడతారు, లేదా ఫర్గెట్ పాస్వర్డ్ అని పెడతారు. అదే పాస్వర్డ్ ఇక అలా పెడితే ఎవరు కనుక్కోలేరు అని అనుకుంటారు. లేదండి, అసలు హ్యాక్ చేసేవాడికి ఈజీగా దొరకబడతారు. ఓకేనా? గూగుల్ వాడు రికమెండ్ చేసేదే ఇది. సో క్యాపిటల్ లెటర్స్ మీరు పెట్టే పాస్వర్డ్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే నథింగ్ బట్ అండి @, హ్యాష్ ట్యాగ్, స్టార్, డాట్. సో ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. ఓకేనా? అండ్ అట్లాగే నెంబర్స్. సో ఇవన్నీ కాంబినేషన్లో కలిపి మీకు కొన్ని పాస్వర్డ్స్ ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి. ఈ పాస్వర్డ్స్ అనేది మీ ఛానల్కి పెట్టుకోండి, అంటే అదే మీ ఛానల్ మెయిల్కి పెట్టండి. అండ్ ఆల్సో రికవరీ మెయిల్కి కూడా ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకోండి, మంచిదే, జాగ్రత్తే. ఓకేనా? నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ పెట్టడం చాలా సింపుల్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అండ్ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. కుదిరితే నెక్స్ట్ వీడియోనే నేను ఈ రికవరీ మెయిల్, రికవరీ ఫోన్ నెంబరు ఇవి మన జీమెయిల్కి ఎలా యాడ్ చేసుకోవాలి, ఛానల్ మెయిల్కి ఎలా యాడ్ చేసుకోవాలి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే బోర్ ఫీల్ అవుతారు. ఇది నేను 2 పార్ట్లుగా చేస్తే ఏంటంటే మీకు కొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే అన్నప్రసన్న రోజే పిల్లోడికి ఆవకాయ పెడితే అవ్వదు కదా. అందుకని చిన్నగా నేర్చుకోండి, ఉపయోగపడతాయి. అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ ఫస్ట్ కానీ చూడండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అవసరం ఉంటేనే మాట్లాడండి, అవసరం లేదు అని అనుకుంటే కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను డైరెక్ట్ వీడియోలో ఇస్తాను. వీడియో చూసిన తర్వాత కూడా అర్థం కాకపోతే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి, ఐడి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అండ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ మేక్ షూర్ అక్కడ ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఏంటంటే ఫాలోవర్స్ నుంచి నేను వెళ్ళి మీ కామెంట్స్, మీ పర్టికులర్ కామెంట్స్ నేను చూసి చెప్పడానికి, అంటే మీకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.